న్యూస్ చూస్తున్నాం. ఇటు నాంపల్లి అగ్ని ప్రమాదంలో వెలుగులోకి సెన్సేషనల్ నిజాలు బయటకు వచ్చాయి. ఇటు ప్రమాదంలో 40 కంప్యూటర్లు, అలాగే కొన్ని హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా దీంట్లో దగ్ధమైపోయినట్టు తెలుస్తుంది. ఇటు ల్యాబ్లో మరోసారి క్లూస్ టీమ్, అలాగే ఎస్బీ తనిఖీలు చేసినట్టు, అలాగే అగ్ని ప్రమాద సమయంలో లోపల ఎవరున్నారనే దానిపైన ఆరా తీస్తున్నారు. ఇటు ల్యాబ్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ను సీజ్ చేశారు ప్రస్తుతానికి అధికారులు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసు ఆడియో ఫైల్ దగ్ధమైనట్లు ఇటు కేటీఆర్ అనుమానాలను వ్యక్తపరుస్తున్నాడు. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇది కొన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపు ఒక 50 సంవత్సరాలు, బిల్డింగ్ కట్టి 50 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరగలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరిగాయి? దీనికి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఐఎమ్ గెస్సింగ్ ద వాయిస్ రికార్డింగ్స్ ఆఫ్ ద ఫేమస్ ఓట్ ఫర్ నోట్ కేస్ అండ్ ట్రయింగ్ టు కవర్ అప్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ కుక్డ్ అప్ పొలిటికల్ కేసెస్ లైక్ ఫోన్ ట్యాపింగ్. సో మొత్తం మీద ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆడియోస్, అలాగే ఇటు ఓట్ ఫర్ నోట్, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు, వీటన్నిటికీ ఇలాంటి ఇంపార్టెంట్ కేసులకు సంబంధించిన క్రూషియల్ ఆడియో, వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ వాయిస్ అనాలిసిస్కి సంబంధించి ఇదే రూమ్లో ఉన్నాయా? ఒకవేళ ఉండుంటే వాటన్నిటినీ కావాలనే తుడిచిపెట్టారా అంటూ ఇటు కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ల్యాబ్లో, ఇటు తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ఇది రాష్ట్రానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ అని చెప్పొచ్చు. అక్కడ ఎలాంటి అగ్నికి సంబంధించిన ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా గతంలో ఎప్పుడు జరగలేదు. మరి ఈసారి ఎందుకు జరిగింది? మొత్తానికైతే ఉదయం 10:11 ఫస్ట్ ఫ్లోర్లో, అందులో G+2 బిల్డింగ్, ఇది G+2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఎవిడెన్సెస్, ఇటు సర్వర్ రూమ్, అలాగే కేస్ వెరిఫికేషన్, కేస్ అనాలిసిస్ చేసే ఛాంబర్స్కే నిప్పెందుకు అంటుకుంది? ఆ రోజు ఆ సమయంలో అక్కడ ఉన్న స్టాఫ్, సిబ్బంది ఎవరు? వీటన్నిటిపైన అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు కేటీఆర్ చెప్పుకొస్తున్న విధానం ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఓట్ ఫర్ నోట్, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఆ రూమ్లోనే ఉన్నాయా? ఎగ్జాక్ట్, చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విషయంలో కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నమోదైనటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కావచ్చు, గ్యాంగ్స్టర్ నయీం కేసుకి సంబంధించి కావచ్చు, తర్వాత ఓటుకు నోటు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు స్టీఫెన్సన్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొనుగోలు కేసుకు సంబంధించి 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డారనేటువంటి దాంట్లో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కామెంట్స్ సంబంధించి ఆ ఆధారాలు కూడా దీంట్లోనే ఉన్నాయి అనేటువంటిది ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో దాదాపు 40 కంప్యూటర్లు, 40 హార్డ్ డిస్కులు పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా ప్రస్తుతం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా పూర్తి సమాచారం రావాలి. జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టుగా కొంతమంది, ఆఫీస్ బాయ్ కృష్ణ అప్రమత్తం చేయడంతో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పెద్దగా ప్రమాదం జరగలేదు. కానీ 5 ఫైర్ ఇంజన్లతో మంటలాడతారు. ఈ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి పూర్తి స్థాయిలో అక్కడ నుండి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎంత మేర నష్టం జరిగింది, ఎంత మేర ఏం జరిగిందని. దీంట్లో 40 కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి, 40 హార్డ్ డిస్క్లు ప్రమాదానికి ఆహుతయ్యాయి, కొన్ని పత్రాలు కూడా కాలిపోయాయి. ఎన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి, కొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కాస్త విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా సిడార్ సహా ఇలా పలు విదేశాల నుంచి తెప్పించినటువంటి కీలకమైనటువంటి పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి అనేటువంటి చెప్తా ఉన్నారు. వాటికి బీమా ఉందా, బీమా లేదా అనేటువంటి త్వరలో తేలేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఎఫ్ఎస్ఎల్ భవనంలో ప్రమాదం జరగడం ఇది రెండోసారి అయితే, మొదటి ఫ్లోర్ లోకి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని పేలుడు పదార్థాలు పేరాయి, అందులో భాగంగా ఈ ఘటన జరిగింది అనేటువంటిది ప్రాథమిక అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అదుపుగా సంబంధించినటువంటి ఇంకా అధికారులు చెప్పలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎంఓ కూడా, రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎట్లా జరిగింది, దానికి గల
కారణాలేంటి, ప్రమాదంలో ఏ సమాచారం దగ్ధమైంది, అసలు అక్కడ భద్రపరిచిన ఆధారాలేంటి, నివేదికలేంటి, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సీఎంఓ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి అంచనా వేస్తా ఉన్నారు. దీన్ని కావాలనే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారనేటువంటిది విమర్శ చేస్తా ఉన్నారు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సింది, ఎన్ని కీలకమైనటువంటి అప్డేట్స్, ఎన్ని కీలకమైన ఆధారాలు ధ్వంసమైనటువంటి తేలే అవకాశం ఉంది. అయితే మధు, సాధారణంగా పోలీసులు ఎస్పెషల్లీ ఇట్లా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఎఫ్ఎస్ఎల్స్ ఇలాంటి వాటి చోట్ల ఎప్పుడైతే ఎవిడెన్సెస్ని పెడతారో ఆ ఎవిడెన్సెస్కి కొంత బ్యాకప్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి బ్యాకప్స్ ఏమైనా ఉన్నాయంటూ ఇటు డీజీపీ కానీ ఇటు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ కానీ ఎవరైనా చెప్పారా? దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ దానిపైనే ప్రస్తుతం అంచనా వేస్తా ఉన్నారు. ఎంత మేర ఫైళ్ల దగ్గరకు సంబంధించినటువంటిది, బయట జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ప్రతి ఫైల్ కు డేటా బ్యాకప్ ఉంటుందంటూ డీజీపీ శివధర్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ జరిగింది కేవలం ఒక అగ్ని ప్రమాదమే కానీ ఆయన ఈ ప్రకటనలో విడుదల చేసినట్టు పూర్తి ఫైళ్లన్నీ దగ్ధమయ్యాయి, పూర్తి ఆధారాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి, అగ్నికి ఆహుతయ్యాయి అనేటువంటిది నమ్మొద్దు, అసత్య వార్తలను నమ్మొద్దు, ప్రచారం చేస్తున్నటువంటి వాటిని సోషల్ మీడియాలో ప్రతి దానికి బ్యాకప్ డాటా ఉంది అనేటువంటి డీజీపీ చెప్పే ప్రయత్నం చేస్తే స్పష్టం చేస్తా ఉన్నారు. ఈ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగింది, లేదంటే కొన్ని ప్రమాద రసాయనాలతో ప్రమాదం జరిగింది, ఇవన్నీ త్వరలో తేలుతాయి ఏం జరిగింది అనేటువంటి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ బ్యాకప్ ఉంది అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఈ సెకండ్ ఫ్లోర్ గనుక ఈ అగ్ని కీలలు కనుక పూర్తి స్థాయిలో అందుకుని ఉంటే ప్రమాదం చాలా తీవ్రత పెద్దగా ఉండేది. అక్కడ మొత్తం కెమికల్ ల్యాబ్ సెకండ్ ఫ్లోర్ లో అంతా కూడా, కాబట్టి ఇంకా పెద్దగా ఇన్సిడెంట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండే, వెంటనే మంటలారకంతో ప్రమాదం తప్పిందని చెప్తా ఉన్నారు. పూర్తి వివరాలు మళ్ళీ ఒకసారి అధికారికంగా పోలీసులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 1974లో ఈ భవనాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 52 సంవత్సరాల తర్వాత మొదటిసారి మరి ఈ సర్వర్ రూమ్లో, ఎస్పెషల్లీ ఈ సర్వర్ రూమ్ అలాగే కేస్ వెరిఫికేషన్ అనాలిసిస్కి సంబంధించిన ఛాంబర్స్ ఉండే రూమ్లో దాదాపు 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా దగ్ధమైపోయాయి. మొత్తానికైతే ఇటు డీజీపీ శివధర్ రెడ్డి మాత్రం వీటన్నిటికీ కూడా బ్యాకప్ ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా అదే మాట చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కేస్ ప్రాపర్టీకి సంబంధించి ల్యాబ్ డ్యామేజ్ అయింది, కానీ అలా ఫిజికల్ ఎవిడెన్స్కి సంబంధించిన శాంపిల్స్ మాత్రం అవన్నీ కూడా ఇంటాక్ట్గానే ఉన్నాయి, ఇంకా బాగానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్ అనుకోవచ్చు, ఓట్ ఫర్ నోట్, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ వాయిస్ రికార్డింగ్స్ వీటన్నిటిని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద చూపించి ఆ పొలిటికల్ కేసెస్ నుంచి తప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటూ ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద ఈ సంఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇటు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ప్రస్తుతానికి, దీంట్లో కుట్ర కోణం దాగి ఉందని మీరు అనుకుంటున్నారా? కేటీఆర్ స్టేట్మెంట్తో మీరు ఏకీభవిస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.